షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో మనకి తెలంగాణకు సంబంధించి ఎఫ్బిఓ నోటిఫికేషన్ అనేది అతి త్వరలో రాబోతుంది. అది మీకు తెలుసు. ఫిబ్రవరి 25కి అరౌండ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి మంత్లో మనకు తెలంగాణకు సంబంధించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. అలాగే ఏపీలో కూడా రాబోతుంది. సరే, ఏపీది కూడా మనం ఎట్లాంటి క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చాడు లాస్ట్ టైం అనేది కూడా అనాలిసిస్ చేద్దాము. ఏపీ విద్యార్థులు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తూ మనం ఆల్రెడీ వీడియో చేశాము. సో మనకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి అతి త్వరలో రాబోయేటువంటి నోటిఫికేషన్ కాబట్టి సో దాంట్లో మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు చాలా క్లారిటీగా ఉండాలి. నేనేమంటాను, మీకు ఆల్రెడీ తమ్నేల్ పెట్టాను. నేనేమని పెట్టాను తమ్నేల్ అంటే టీఎస్ఎల్ పిఆర్బి, టీజీఎస్ఎల్ పిఆర్బి పెట్టేటువంటి ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, టీఎస్పీఎస్సీ పెట్టే ఎఫ్బిఓకి సంబంధించి సిలబస్ కానీ పీవీఎస్ పేపర్ కానీ మనం అనాలిసిస్ కనుక చేస్తే అసలు సిలబస్ ఎంత మ్యాచ్ అవుతుంది అనే అంశాన్ని కనుక మనం గమనిస్తే ఇది చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ గణితం పేపర్ సిలబస్ 2 పరీక్షలకు ఒకటేనా లేదా ఎస్ఐ ఎఫ్బిఓలకి ఎంత తేడా ఉంది అనే అంశాన్ని నేను ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇది విషయాన్ని గమనించండి. విషయం ఏంటంటే జనరల్ స్టడీస్ పేపర్ దగ్గరికి వస్తే 2 కూడా అంటే ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ గురించి మాట్లాడుతుంది మనం, ఎందుకంటే ఎస్ఐ మీదే ఫోకస్ చేయాలి. ఎస్ఐ చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఎస్ఐ ప్రిపేర్ అవుతూనే మనం కానిస్టేబుల్ సాధించగలం. ఎందుకంటే ఎస్ఐ ప్రిపేర్ అయిన ప్రతి క్యాండిడేట్ కానిస్టేబుల్ రాస్తాడు. కానిస్టేబుల్ సపరేట్ బ్యాచ్ అనేది ఉండదు, అది వేస్ట్ ఆఫ్ టైం. ఓన్లీ ఎస్ఐ మీద ఫోకస్ చేస్తేనే ఏదో ఒక ఉద్యోగం అనేది వస్తుంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాడు కూడా ఎస్ఐ రేంజే ప్రిపేర్ అవ్వాలి, ఇది ఇంపార్టెంట్ నోట్. ఇకపోతే మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో మీకు ఈ విషయం చెప్పడం కంటే ముందు నేను చెప్తాను. మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి మనము డిసెంబర్ 16వ తారీఖు ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఎఫ్బిఓకి సంబంధించి, అండ్ డిసెంబర్ 23వ తారీఖు కూడా బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే మీరు లాంగ్ టర్మ్ కనుక జాయిన్ అవుతే ఎఫ్బిఓ ప్లస్ మెయిన్స్ కోర్సెస్ తెలంగాణకు సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ కూడా కవర్ అవుతుంది. ఫస్ట్ ఎఫ్బిఓ ఉంది కాబట్టి ఎఫ్బిఓ మీద ఫోకస్ చేసి మేము దెన్ ఎస్ఐ కానిస్టేబుల్ మీద ఫోకస్ చేస్తాం. కాబట్టి ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. డిసెంబర్ 16వ తారీఖు అండ్ 23వ తారీఖు బ్యాచెస్ ఉన్నాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. సో తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఎవరైతే దూరంగా ఉండి రాలేకపోతున్నారో ఆన్లైన్లో కూడా మనం కోర్స్ పెట్టామండి. ఆన్లైన్లో తెలంగాణ ఎఫ్బిఓ కోర్స్ ఉంది. అవునా, ఈ కోర్సు మనం కేవలం మీకు ఇక్కడ 1000 రూపీస్కే లభ్యమవుతుంది. ఎందుకంటే ఈ టెస్ట్ సిరీస్ కూడా దీంట్లో ఇంక్లూడెడ్ అనమాట. మీరు ఓన్లీ టెస్ట్ సిరీస్ కొనాలంటేనేమో 499 ఉంది. ఓన్లీ మీరు ఈ టెస్ట్ సిరీస్ ప్లస్ మొత్తం ఆన్లైన్ కోర్స్ టోటల్గా కొనాలి అనుకుంటే మాత్రం మీకు కేవలం 1000 రూపీస్కి ఈ కోర్స్ అనేది లభ్యమవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా పర్చేస్ చేయండి, ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. ఎందుకంటే మొత్తం లేటెస్ట్ వీడియోస్ ఇంకా షూటింగ్ అవుతుంది. ఆ లేటెస్ట్ వీడియోసే వేస్తున్నాం, లేటెస్ట్ సబ్జెక్ట్. ఎందుకంటే స్కూల్ బుక్స్లో ఉన్న 6th నుంచి 10th వరకు మ్యాథమెటిక్స్ తీసుకొని చెప్పాల్సి వస్తుంది. సో అందుకోసమే లేటెస్ట్ వీడియోస్ అనేవి చేస్తున్న విషయాన్ని గమనించండి. ఇకపోతే మనం ఈ తెలంగాణకు సంబంధించి ఏదైతే ఎఫ్బిఓ నోటిఫికేషన్ ఉందో, మరి గతంలో కనుక మనం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి మీరు జనరల్ స్టడీస్ పేపర్ దగ్గరకు వస్తే మీకు జనరల్ స్టడీస్ పేపర్ 100 బిట్లు ఉంటాయి. టైం వచ్చేసి 1.5 అవర్ టైం, అంటే 90 మినిట్స్ టైం ఉంటుంది. అలాగే మ్యాథ్స్ పేపర్, జనరల్ మ్యాథమెటిక్స్ పేపర్ కూడా 100 బిట్స్ ఉంటాయి, 1.5 అవర్ టైం ఉంటుంది. అంటే 90 మినిట్స్ డ్యూరేషన్ అనేది మీకు ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఇప్పటివరకైతే లేదు. ఏజ్ గురించి ఆల్రెడీ నేను ఒక చిన్న షార్ట్స్ కూడా పెట్టాను, అందులో ఏజ్ చూసుకోవచ్చు మీరు, ఏజ్ డౌట్ ఉన్న వాళ్ళు. సో ఇకపోతే జనరల్ స్టడీస్ అనేది తెలంగాణ ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎఫ్బిఓ కావచ్చు, అందరికీ సేమ్ అండి. జనరల్ స్టడీస్ ఆ రేంజ్లో ప్రిపేర్ కావాల్సిందే. దాంట్లో ఎక్కువగా మనం తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఎకానమీ సంబంధించిన వాటి తెలంగాణ జాగ్రఫీ మీద కొద్దిగా ఫోకస్ చేసేది ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఇక మ్యాథ్స్ విషయానికి వస్తే మీరు ఇక్కడ చూస్తే నెంబర్ సిస్టమ్ సంఖ్యామానంలో 21 క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ టైం ఎఫ్బిఓ పేపర్లో. అలాగే అర్థమెటిక్ నుంచి కేవలం 3 క్వశ్చన్సే వచ్చాయి. క్షేత్రగణితం నుంచి 16 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే మనకు ఇంత పాటు మాత్రమే ఎస్ఐ పోలీస్కి కానీ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఉందండి. ఈ విషయాన్ని గమనించండి. ఎస్ఐ పోలీస్కి నెంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, కానీ ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే 21 క్వశ్చన్స్ వచ్చాయి, దీని మీద ఫోకస్ చేయాలి. అర్థమెటిక్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ చాలా ఇంపార్టెంట్. అర్థమెటిక్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, ఏజెస్, పార్ట్నర్షిప్, ఇలా చాలా టాపిక్స్. టైం అండ్ వర్క్, టైం, డిస్టెన్స్, స్పీడ్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ట్రైన్స్, బోట్స్, ఇవన్నీ టాపిక్స్ అన్నీ ఉంటాయి అర్థమెటిక్ అంటే. మరి ఈ పెద్ద మహాసముద్రం లాంటి అర్థమెటిక్ ఇక్కడ ఎఫ్బిఓలో పెద్ద ఎఫెక్ట్ అసలు లేవు క్వశ్చన్స్. ఓన్లీ 3 క్వశ్చన్స్ అడిగాడు. మాక్సిమం ఈసారి అడిగితే 6 క్వశ్చన్స్ అడుగుతాడేమో.
కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్కి చాలా వేరియేషన్ ఉంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి ఎఫ్బిఓకి, ఎస్ఐ కానిస్టేబుల్ ఒకటే, ఎఫ్బిఓకి మన ఫారెస్ట్ ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి విషయానికి వస్తే చాలా డిఫరెన్షియేషన్ ఉంది. సరే, మన ఎస్ఐ కానిస్టేబుల్కి నెంబర్ సిస్టమ్ ప్రిపేర్ అవుతాం, ఆర్థోమెటిక్ ప్రిపేర్ అవుతాం, మెన్సురేషన్ కూడా ప్రిపేర్ అవుతాం. సో మెన్సురేషన్ కూడా 16 క్వశ్చన్లు వస్తున్నాయి. అంటే 21 ప్లస్ ఇక్కడ 3 ఎంత అయింది? 24. 24 ప్లస్ 16 అంటే 40 క్వశ్చన్లు. అంటే మీకు 40 క్వశ్చన్స్ ఇక్కడ 40 క్వశ్చన్స్ ఏంటంటే ఓన్లీ మనకు 100 మార్కుల పేపర్లో 40 క్వశ్చన్ అంటే 40% సిలబస్ మీకు ఇక్కడ అటాచ్ అవుతుందని దాని అర్థం. అంటే 40% సిలబస్ మ్యాచ్ అవుతుంది మ్యాథ్స్ది. మిగతా 60 క్వశ్చన్స్ కూడా ట్రిగనామెట్రిక్ అప్లికేషన్లో 14 క్వశ్చన్లు, బీజగణితం ఆల్జీబ్రాలో 7 క్వశ్చన్స్, రేఖాగణితం జామెట్రీలో 32 క్వశ్చన్స్. జామెట్రీ మీద బాగా ఫోకస్ చేయాలి. మన దగ్గర ఆన్లైన్ కోర్స్ కనుక మీరు కొంటే జామెట్రీ హెవీ రేంజ్లో క్వశ్చన్స్ అన్ని పెడుతున్నాం. ఇంకా షూటింగ్ అవుతుంది, లేటెస్ట్గా పెట్టుకుంటూ పోతాం. ఓకే, ఆఫ్లైన్లో కూడా అద్భుతమైన క్లాసెస్ మన జామెట్రీలో కంప్లీట్గా నేనే చెప్తున్నాను, మీరు పిల్లలు కూడా కనుక్కోవచ్చు. ఎక్స్ట్రాడినరీగా మనం క్లాసెస్ తీసుకుపోతున్నాం. సాంఖ్యాక శాస్త్రం నుంచి 7 క్వశ్చన్లు. అంటే కంప్లీట్గా ఈ 60% సిలబస్ మ్యాథ్స్ పేపర్ కంప్లీట్గా వేరే సబ్జెక్టు, ఎస్ఐ కానిస్టేబుల్ది కాదు. మనం ఎస్ఐ కానిస్టేబుల్ జాయిన్ అయినప్పటికీ పిల్లలకి ఇది మనం ఫ్రీగా ఎక్స్ట్రాగా ఎఫ్బిఓ కోర్స్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే మన పిల్లవాడు మన దగ్గర జాయిన్ అయిందంటే ఏదో ఒక ఉద్యోగంతో వెళ్ళాలి కాబట్టి ఓన్లీ ఎస్ఐ కానిస్టేబులే కాకుండా రేపు ఫ్యూచర్లో జేఆర్ఓ కూడా పడవచ్చంట, లేదా విఆర్ఓ లాగా ఏదో ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో కూడా జనరల్ స్టడీస్ ఉంటుంది, మ్యాథ్స్ 100 మార్క్స్ అది, 100 మార్క్స్ ఇది పెట్టే అవకాశం ఉన్నాయి. గ్రూప్ 4 సిలబస్ కూడా మన సిలబసే సేమ్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతూనే కవర్ అవుతుంది, ఫారెస్ట్ కూడా. కాబట్టి మీరు చేసే ప్రిపరేషన్ అనేది మీకు అన్ని ఉద్యోగాలు ఉపయోగపడుతుంది. ఎవరైతే డిఎస్సిలో ఉద్యోగాలు రాలేదో వాళ్ళు కూడా మన ఎస్ఐ కోచింగ్ కనుక వస్తే మీరు ఎఫ్బిఓ రాసుకోవచ్చు. ఎఫ్బిఓకి ఏజ్ ఎక్కువ ఉంటుంది. అలాగే గ్రూప్ 4 రాసుకోవచ్చు, రేపు జేఆర్ఓలు పడ్డా కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఏజ్ 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వీటన్నిటికీ ఏది మన జేఆర్ఓ కానీ గ్రూప్ 4 కానీ ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి మీరు ఎస్ఐ మ్యాథ్స్ ఎస్ఐ స్టాండర్డ్ కనుక కోచింగ్ తీసుకుంటే ఎఫ్బిఓ కూడా కంప్లీట్ చేస్తూ మేము ఇస్తున్నాం. కాబట్టి ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఎఫ్బిఓకి ఎస్ఐకి ఉన్నటువంటి వేరియేషన్ ఇదండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం ఏవేవైతే అంశాలు ఉన్నాయో వాటి మీద మనం డిస్కస్ చేద్దాం. మన దగ్గర ఆఫ్లైన్ బ్యాచెస్ మన దగ్గర 16వ తారీఖుకి అండ్ 23వ తారీఖు ఉన్నాయండి. ఆన్లైన్లో ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా మన వీడియోని మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అంశాలు ఏమైనా ఉన్నా కూడా మేము అప్లోడ్ చేస్తాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ.